ఇందాక బొబ్బరపప్పు చూపించాను కదా, వీడియో పెడతానులేండి చూద్దురు కానీ. ఇగో బొబ్బరగాయలు చక్కగా ఇలా తీస్తానండి. పక్కకి వెళ్ళిపోతే చూసుకోను, నేను ఇందులో చూసుకుంటాను కానీ చెనలో చూసుకోను. తీరం తక్కువ పనులు అదే ఏదో చూస్తున్నారు మీరు, అదన్నా చూస్తున్నారు సంతోషం. చూసారు కదా, చక్కగా తిరిగేసేస్తానండి. తిరిగేసేసి చక్కగా వేపేస్తానండి. ఏంటి ఇన్ని మాట్లాడుతున్నారు, ఏంటో చెప్పట్లేదు అనుకుంటున్నారు మీరు కదా. ఇవి బొబ్బరగాయలండి. బొబ్బరపప్పు కొన్నారు పొద్దుట మా వారు, ఇలా వస్తే అమ్మటానికి బొబ్బరపప్పు అండి మినప్పప్పు అండి అంట వచ్చాడు. గబగబా పరిగెట్టుకుని వెళ్ళిపోయి 2 కేజీలు మినప్పప్పు, కేజీ బొబ్బరపప్పు పోయించుకుని వచ్చేసారు. మినప్పప్పు అది ఎప్పుడు మేము బయట ఇలా కొనలేదండి. ఏమండి వద్దండి, ఆగండి ఆగండి అని కేకత్తే నా మాట వింటేనా వెళ్ళిపోయి పప్పు వేయించి వచ్చి చాలా బాగుంటుంది ఈ పప్పు నెంబర్ 1 అని చెప్పారు. సరే బాగోపోతే అప్పుడు చెప్తానండి అనేసి ఈ బొబ్బరపప్పు కొన్నారు కదా అని ఒక గ్లాసు నానబెట్టాను ఇలా గారెలు వేద్దామని. అంటే మేము ఏరే చోట్లో రెంటకున్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు పక్కన రెంటకుండేవాళ్ళు, ఆవిడ ఇలా గారెలు వేసి ఇచ్చిందనమాట. చాలా బాగున్నాయి. అప్పటి నుంచి బొబ్బరపప్పుతో గారెలు వేయాలని కోరిక. కాకపోతే ఎప్పుడూ ఈ బొబ్బరపప్పు తెచ్చుకోలేదండి మేము. ఎట్టకేలకి ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. తినేసి కూడా చూసేసాను, అంతే రుచి ఉన్నాయి. ఇగోనండి బొబ్బరగారెలు చాలా బాగున్నాయి. మినపగారెలు లేక దూదుల్లా మెత్తగా ఉన్నాయి కానీ మినపగారెల కన్నా రుచి చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ అవసరం అనుకుంటే పెద్ద వీడియో తీసానండి, ఒక 6 నిమిషాలు చూసేసేయండి. చూసారనుకో తప్పకుండా మీరు కూడా బొబ్బరగారెలు వేసేసుకుంటారు. పప్పు కొనేసుకుని బొబ్బర్లు అంటుంటే మాట రావట్లేదండి అలవాట్లేక కదా. ఒకసారి మనం మాట్లాడే మాటలు బూతులు వచ్చేస్తామండి సరిగ్గా మాట్లాడకపోతేంది, ఏదేంటి ఇలా మాట్లాడుతుంది చూడని మీరు అనుకోవచ్చు కదా. సరేలేండి, ఏం చేసి తీసేస్తాను.